హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా రైస్‌ని 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నానండి. లేదా నార్మల్ రైస్‌నైనా వాడుకోవచ్చండి. ఏ రైస్ అయినా బావుంటుంది. ముందుగా ఈ రైస్‌ని వాటర్ పోసుకొని బాగా కడుక్కొని 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా బియ్యాన్ని నీళ్ళంతా వంపేసిన తర్వాత ఇందులోకి నేను 3 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకొని దీన్నైతే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని నానిద్దామండి. ఈలోపు మనము మష్రూమ్స్‌ని నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి మష్రూమ్స్. ఇవన్నీ వాటర్‌లో వేసుకొని క్లీన్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా రుద్ది వాష్ చేసుకున్నట్లయితే దీని మీద డస్ట్ అంతా పోతుందండి. ఇలా అన్నీ కడుక్కున్న తర్వాత ఇలా లేయర్‌గా నల్లగా ఉన్నట్లయితే ఇలా లేయర్లుగా తీసేసుకున్నట్లయితే బాగా వైట్‌గా వచ్చేస్తాయండి. ఇలా అంతా తీసేసుకొని మనకి నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులోని బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. పెద్ద సైజువి అయితే తీసుకున్నానండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి ఫ్రెష్‌గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇదైతే 2 స్పూన్లు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి. అడుగు పట్టేయకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే పెద్ద సైజువే 2 తీసుకున్నానండి. ఇలా కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నట్టయితే టమాటా బాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసేసుకొని ఇలా కదుపుకున్నట్టయితే టమాటా అయితే బాగా ఉడికిపోతుంది. టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నట్లయితే మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం కొంచెం పసుపు, కారానికి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి అయితే ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్స్ పట్టే విధంగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కదుపుతూ ఉడికించుకున్నట్లయితే మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ మష్రూమ్స్‌కి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి కడిగి ఉంచుకున్నటువంటి పుదీనా గుప్పెడంత వేసుకోవాలి. అందులోనే కడిగి తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి అయితే కలుపుకోవాలండి బాగా. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతుందండి. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని ఒకసారి అయితే మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నట్టయితే మసాలా ఫ్లేవర్ అంతా కూడా మష్రూమ్స్‌కి బాగా పడుతుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే బాగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యము, వాటరు అంతా కలిపి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఆ వాటర్‌తో సహా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మీడియం టు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి కాసేపు. ఇలా వాటర్ తగ్గిన తర్వాత దీన్నైతే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి.
లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నట్లయితే మాడిపోకుండా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే మనకైతే పులావ్ రెడీ అయిపోయింది. చూసారా? చాలా డ్రైగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే మనకైతే పులావ్ రెడీ అయిందండి. ఇలా కింద నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేకపోతే అన్నం మొత్తం విరిగిపోతుంది. ఇలా బాస్మతి రైస్‌తోనే కాకుండా రోజువారీ బియ్యంతో కూడా ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.